మచిలీపట్నం NH 65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్. ఇంతకుముందు రాజేష్ అని ఎవరో తన దగ్గర వర్క్ చేసిన అతను వచ్చి మాట్లాడాడు. తను ఏం చెప్పాడు అంటే ఆర్గానిక్ గా కొంత పండిస్తారు, కంపెనీల నుంచి తీసుకుంటారు. ఆ కంపెనీలు ఏంటి అంటే ఆ కంపెనీలో ఉన్న స్టాక్ అంతా ఆర్గానిక్ స్టాక్ కాదు, కొంత కెమికల్స్ కూడా ఉండొచ్చు. అంటే యాజ్ అ బల్క్ లో ఉన్నప్పుడు మనం గ్యారంటీ ఇవ్వలేం కదా, వీళ్ళు అది ఇది మిక్స్ చేసి అమ్ముతున్నారు అని అంటూ వారధిలో కూడా అదే జరుగుతుంది అన్నాడు. చూసాను నేను. అంటే నాకు వారధిలో తను ఎప్పుడు వర్క్ చేయలేదు కదా, ఎప్పుడు వర్క్ చేయలేదు. ఇన్ఫాక్ట్ అతను నాకు మెసేజ్ చేశాడు ఆఫ్టర్ బయటకు వచ్చిన తర్వాత. ఇట్లా మా స్టాఫ్ నాకు పంపించారు మెసేజ్, స్క్రీన్ షాట్ ఉంది, చూపించడం అనవసరం అనుకుంటా. ఇట్లా మేడం నేను వంశీ ఫార్మ్స్ ఎక్స్ ఎంప్లాయీని, నేను మీకు ఏదైనా హెల్ప్ చేస్తా అన్నట్టు ఒక మెసేజ్ వచ్చింది. నేను బ్లాక్ చేయమని చెప్పా. సో నాకేమనిపిస్తుంది, అతని వీడియోస్ చూసి అతనికి నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదో ఫార్మర్స్ హెల్ప్ చేస్తా అంటాడు, కానీ మేము చేసేది అంతేంటి? ఇప్పుడు ఫార్మర్స్ హెల్ప్ చేయాలంటే ఇప్పుడు ఇద్దరు ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు ప్రొడక్షన్ అంతా మనం తీసుకోవాలంటే అప్పుడు నాదొక కంపెనీ అవుతుంది. అంటే సో కాల్ కంపెనీ, అతను ఏమంటున్నాడో ఒక ఆర్గనైజేషన్ నేను రన్ చేసుకోవాలి. అప్పుడు నాకు ఇంకొక 50 స్టోర్లు ఉండాలి, నాకు అన్ని స్టోర్లు లేవు. సో నాకు కావాల్సినంత నాకు చిన్న ఫార్మర్స్ అయితే మొత్తం నాకే ఇస్తారు. ఇప్పుడు మాకు గీ ఉంది, హనీ ఉంది, వాళ్ళు పండించేదంతా మాకే. ఇప్పుడు గీ ఫార్మర్ అయితే మా కోసం మాత్రమే పండిస్తాడు అతను, అంటే పండించడమే చేస్తాడు. అట్లాంటివి కొన్ని ఉన్నాయి, కొన్ని మేము FPO నుంచి కూడా తీసుకుంటాం. సో అది అందరికి హెల్ప్, ఎవరికి ఫేవర్ చేయట్లేదు ఇక్కడ. సో అంటే ఫార్మర్ కి తీసుకునేవి అన్ని సర్టిఫైడ్ ఉండవు అసలు. ఉంటే ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు, వాళ్ళు సర్టిఫికెట్స్ ఉన్నాయి, మనం కంప్లైంట్ కూడా చేయొచ్చు. అదేమి ఇట్లా ఫ్రాడ్. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి, మీరు 20 రూపీస్ని తీసుకొచ్చి రైతు బజార్లో కొని అమ్ముతారని. అంత తెలివి లేకుండా అయితే లేరు జనాలు. చాలా మందికి నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు డైరెక్ట్ పోయి క్వశ్చన్ చేయొచ్చు. ఇప్పుడు మా స్టోర్లకి వచ్చి క్వశ్చన్ చేయొచ్చు మీరు. ఇప్పుడు మేము ఎక్కడ తీసుకుంటాం, మేము వాళ్ళని క్వశ్చన్ చేయొచ్చు. అన్ని ఇంత ఓపెన్ గా నడుస్తున్నప్పుడు ఫ్రాడ్ జరిగే అవకాశం. ఆకుకూరలు మనం టెస్ట్ చేయలేం కదా, కెమికల్స్ ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయగలమా? చేయొచ్చు, తెలిసిపోతుంది, టేస్ట్ తెలిసిపోతుంది ఆకుకూరలు తొందరగా. ఆకుకూరలు తినే వల్ల మెయిన్ గా వెజిటేబుల్స్ లో కొంచెం తెలుస్తుంది, కానీ ఆకుకూరలు అయితే తొందర అది ఆ చేదు ఆ కమ్మదనం రాదు అసలు. ఇంకోటి మాకు ఫొటోస్ వస్తుంటాయి అనమాట. జనరల్ గా ఆర్గానిక్ పురుగులు పడి పొక్కలు అవుతుంటాయి కదా, హోల్స్. మీరు ఏందండి ఇంత ఆర్గానిక్ అంటారు, ఇంత గలీజ్ అమ్ముతున్నారు. నాకు మొన్న మీరు గూగుల్ మ్యాప్ లో చూస్తే వారధి ఫార్మ్స్ దాంట్లో ఉంటది ఆ కమెంట్. నాకు ఏమనిపిస్తుంది అంటే ఆర్గానిక్ పురుగులు పడితే ఇప్పుడు నేను దీన్ని ఎట్లా తినాలంటారు. ఇప్పుడు పురుగునే తినలేని దాన్ని తింటారు. అందంగా అనిపించాలి కస్టమర్స్ కి, యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా మందికి అర్థమవుతుంది. ఒక ఆమె అయితే వీడియో కూడా చేసింది దానిపైన, పురుగులు ఉంటేనే ఆర్గానిక్, ఇప్పుడు నేను అదే తీసుకుంటా అని అంటారు. వంకర ఏరుకుంటూ ఉంటారు. అసలు అయితే వెజిటేబుల్స్ ఎక్కువ లాస్ వస్తుంది ప్రతిసారి. వెజిటేబుల్స్ అనేది ఏంటంటే కస్టమర్స్ కోసమే అది. ఇప్పుడు వెజిటేబుల్స్ ఉంటే కస్టమర్స్ వస్తారు, వేరే ప్రొడక్ట్స్ పోతాయి, అవి వాటిల్లో ప్రాఫిట్ వస్తుంది తప్ప వెజిటేబుల్స్లో ఎప్పుడు మాకు లాసే. అదే ఓన్లీ కస్టమర్స్ కోసమే పెడతాం. మిగిలిపోతే ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు మనం ఒకసారి లాస్ట్ మంత్ అనుకుంటా ఏమైంది, వినాయక చవితి ఏదో వచ్చినప్పుడు చాలా మేము కొత్త కదా బిజినెస్కి ఎక్కువ పెట్టేసినాం. సేమ్ ఎప్పుడు వచ్చేలానే వచ్చింది స్టాక్. వినాయక చవితి కొనలే ఎవరు. తీసుకొని నేనేం చేసిన, ఇప్పుడు పడే బుద్ధి అయితే అంతా ఒక 20-30,000 స్టాక్ ఉంటుంది వెజిటేబుల్స్ అన్ని. అమ్మ పడే బుద్ధి లేక కార్లో డిక్కీలు వేసుకొని పోయినా. మణికొండ రోడ్ పైన ఒక కొబ్బరి బొండల షాప్ ఉంటే పక్కన పోయి కూర్చొని అమ్ముదామని ఉంటే గంట సేపు ఉన్నా తెలుసా, ఒక్కరు కూడా కొనలే. అంటే అది నాకేమనిపిస్తుంది అంటే అప్పుడు ఓకే, ఆ ప్రొడక్ట్ ఉన్న వాల్యూకి అది ఎక్కడ అమ్మాలో అక్కడ అమ్మితేనే కరెక్ట్. మిమ్మల్ని గుర్తుపడతారు కదా, నేతలు గుర్తుపడతారు. సెల్ చేస్తుంటే ఆబ్వియస్ గా ఆర్గానిక్ అయినా ఉంటుంది, బట్ అయినా కొనలేవరు. మా కస్టమర్స్ కొందరు వచ్చారు, ఏంటండి ఇక్కడ పెట్టారంటే లేదండి పండగ ఉంది కదా సో అందుకని వచ్చామని. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.